లక్ష్య చేకూరే విధంగా మీరు చేస్తున్నటువంటి సేవ నిజంగా చాలా అద్భుతమైన మిమ్మల్ని కూడా ప్రశంసిస్తున్నాను. అటువంటి ప్రతి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటే వాలంటీర్లను దొంగలుగాను లేకపోతే మరో విధంగా చిత్రీకరిస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. అది వాళ్ళకి విద్యుత్గా వదిలేస్తున్నాను. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితే నిస్వార్థంగా ఇప్పటిదాకా ఒక కంప్లైంట్ కూడా లేకుండా దాదాపు కోట్లాది రూపాయలు మీరు మీ చేతులతో ఇవాళ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని మీ చేతులతో డైరెక్ట్ గా కోట్లాది రూపాయలు మరి ప్రజలకు అందిస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న కంప్లైంట్ కానీ నా పెన్షన్ రాలేదని కానీ వాలంటీర్ మిస్యూజ్ చేసిందని కానీ ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా ఇప్పుడు రాలేదంటే మీ యొక్క చిత్తశుద్ధికి నిజం కూడా చేతులు గురించి నమస్కరిస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మీకు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి ఖాళీ ఉన్నలో మీకు గౌరవమైనటువంటి స్థానం కల్పించే విధంగా తీర్చిదిద్దిన వైనం దాన్ని మీరు నిలబెట్టుకున్న విధానం కూడా అద్భుతమైన మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే. అందుకనే మీరు చేసిన సేవల గుర్తింపుగా ఈరోజు ఈ అవార్డుల ద్వారా మిమ్మల్ని అందరూ కూడా సత్కరించుకునే అవకాశం మాకు దక్కిందని తెలియజేసుకుంటున్నాను. ఇది మీకు వచ్చిన అవార్డు కాదు, మాకు వచ్చిన అవార్డుగా మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈవేళ ఎవరైతే 5 సేవ రత్నం వచ్చింది, ఒక వ్యక్తికి సేవ భద్ర వచ్చింది. అదేవిధంగా మిగిలిన అందరికి కూడా సేవా మిత్ర అవార్డు ద్వారా మేము అందరినీ కూడా అభినందిస్తున్నాం. వాలంటీర్ని అభినందించడమంటే వాలంటీర్లను సత్కరించడమంటే మనల్ని మనం సత్కరించడం నేను భావిస్తున్నాను. నిజం కూడా మీరందరూ కూడా ధన్యులను తెలియజేసుకుంటున్నాను. ఈవేళ చెప్తున్నాను, ఈ వ్యవస్థ ఉండాలా వద్దా అన్నది